సరిగ్గా చివరిగా మన చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు రావడం కేంద్రం ప్రకటించింది. ఎలా ఫీల్ అవుతున్నారు సార్? పద్మవిభూషణ్ అవార్డు రావడానికి ఆయనకి కంగ్రాచులేషన్ చెప్తూ మా తెలుగు కలమ్మ తల్లి ముద్దుబిడ్డ చిరంజీవి గారికి తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ అవార్డు పక్క ఆయన అర్హుడు. ఎందుకంటే ఆయన బ్లడ్ బ్యాంక్ కానీ సేవా కార్యక్రమాలు కానీ ఆయన ఒక సామాన్య వ్యక్తి నుంచి ఇంత స్టేజ్కి రావడం కానీ అది రావడం వల్ల అందరికీ గర్వకారణమే. కాకపోతే బీజేపీ వాళ్ళ మీద చిన్న డౌటు. బీజేపీలో మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఆ పదవి ఒక పోస్ట్ ఇచ్చారంటే ఆ పోస్ట్ వెనకాల మర్మాలు ఉంటాయి, మాయాలు ఉంటాయి, వ్యూహాలు ఉంటాయి, వ్యూహకర్తలు ఉంటాయి. అలాంటి వ్యూహాలు ఏ కర్తలు లేకుండా నిజాయితీగా నిజంగా కానీ ఆయన పదవి కానీ ఇచ్చుంటే 100% అది మన యాక్సెప్టబుల్. ఆయన దానికి అర్హుడు. ఇట్ వాస్ దాంట్లో నో డౌట్. అయితే మళ్ళీ బీజేపీ ఒక గాలం వేసి తమ్ముడు తరపు నుంచి సపోర్ట్ చేసి అన్నయ్యని కూడా సపోర్ట్ చేయమని ఏమైనా పద్మభూషణ్ ఇచ్చిందా, లేకపోతే పార్టీకి లాక్కుందామని ఇచ్చిందా అనేది. ఎందుకంటే మోడీ గారు ఎప్పుడు కూడా ఏ ఏరియాకి ఎక్కడ కూడా ఏ లాభం లేని ఏ పని చేయడు. ఆయన ఏ ఏరియాకి వస్తే ఆ ఏరియా భాష మాట్లాడతాడు. ఆ ఏరియాలో భాష ఏంటి, ఆ ఏరియాలో ఏంటి, ఆ ఏరియాలో లోకల్ ఇష్యూస్ ఏంటి, ఆ చిరంజీవి గారి ఇష్యూ ఏంటి, ఏది ఉన్నా కూడా అది మైండ్కి ఎక్కించుకొని మాట్లాడతాడు. కనుక అమిత్ షా గారు చిరంజీవి గారు ఏమైనా మరి ఇది అమిత్ షా గారు మోడీ గారు ఏమైనా బీజేపీకి రమ్మని ఆహ్వానించి కానీ ఏమైనా పోస్ట్ ఇచ్చారా, లేకపోతే ఆయన నిజంగా అర్హుడు కాబట్టి దానికోసం పోస్ట్ ఇచ్చారనుకుంటే నిజంగా అర్హుడు అయితే పోస్ట్ ఇచ్చారు కాబట్టి ఆయన కంగ్రాచులేషన్ చెప్పి మోడీ గారికి ధన్యవాదాలు చెప్తారు. సార్ ఇటు చూస్తే జగన్ గారికి అండ్ షర్మిల గారికి మధ్య మాటల యుద్ధం. నిన్న షర్మిల గారి ప్రెస్ మీట్ కూడా మీరు చూసే ఉంటారు కాబట్టి ఏం చెప్తారు సార్ వీళ్ళిద్దరి మధ్య గొడవ గురించి? వాళ్ళిద్దరు గొడవ ఉంది. అన్నయ్య ఒక పార్టీలో ఉన్నారు, చెల్లి ఒక పార్టీలో ఉంది. రాజన్న బిడ్డలు ఆయన అధికారం కావాలని ఆయన అనుకున్నాడు, నా రాజకీయ భవిష్యత్తు కావాలని ఆమె అనుకుంది. తప్పే ఉంది. ఇది ఇప్పుడు మొత్తం రాజకీయ వ్యూహాల్లో ఎవరు ఏ పార్టీ అని ఉండవచ్చు, ఆ పార్టీని కాపాడుకోవడానికి ఆమె మాట్లాడుతుంది, వాళ్ళ పార్టీని కాపాడుకోవడానికి ఆయన మాట్లాడతాడు. అంతే, దాంట్లో తప్పే ఉంది. ఇది రాజకీయ వ్యూహంలో ఆమె సీఎం అవుదామని ఆమె అనుకుంటుంది, ఆయన మళ్ళీ సీఎం అవ్వాలని ఆయన అనుకుంటున్నాడు. అంతే, దాంట్లో తప్పే లేదే. అన్నదమ్ములు అనేది ఇంట్లోని అన్న చెల్లి అనేది. ఇక్కడ రాజకీయం వైసీపీ పార్టీ వాళ్ళది, కాంగ్రెస్ పార్టీ వీళ్ళది. నిజమనే దాన్ని పక్కన పెట్టి ఎవరి స్వార్థం కొరకు వాళ్ళు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు అనుకోవచ్చు. స్వార్థం ఏముంది, నిజమే ఉంది, స్వార్థం ఉంది. రాజకీయం అంటేనే స్వార్థం, రాజకీయ భవిష్యత్తు అంటేనే స్వార్థం. ఆ రాజన్న బిడ్డకు అసలైన వారసుడు నేనని ఆయన అంటున్నాడు. లేదు అసలైన వారసుడిగా హక్కు నాకు, వారసురాలుగా నాకు హక్కు ఉంది, రాజన్న బిడ్డగా నాకు హక్కు ఉంది. కాబట్టి నన్ను ఆస్వాదించండి ప్రజలు. మా అన్న ఏమీ చేయలేకపోయాడు. మా అన్న మొత్తం టోటల్గా అంధకార్యం చేశాడు. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని అంధకార్యం చేశాడు. ఈరోజు మొత్తం రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉంటే ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు పేరు తీసేశారు, పేరు పాడు చేసేశారు. ఆయన అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా మొత్తం నీరు కలిపేశారు. ఈరోజు కరెంట్ లేని అంధకార్యంలో అయిపోయింది. కనుక నాకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, నేను రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా రాజశేఖర రెడ్డి గారి పాలన తెస్తానని ఆమె అడుగుతుంది, ప్రజలను అడుగుతుంది. తప్పేం లేదు దాంట్లోని. అంటే సార్ ఫ్యామిలీని విడగొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, స్వయాన అన్నగారు వల్లే మా ఫ్యామిలీ విడిపోయింది, దానికి మా అమ్మే సాక్ష్యం అని చెప్పారు. అదొక వ్యాఖ్య చేసింది. మళ్ళీ బాబాయ్ ఎలా చనిపోయారో కూడా తెలుసు అంటే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ జగన్ గారి పైన అంటే ఎందుకు పూర్తిగా చెప్పకుండా సగం ఇలా చేస్తుంది? రాజకీయానికి టైం ఉంది కదా, రోజుకు ఒక బాణం ఎగేస్తూ ఉంటారు. తెలిసిన నిజాలన్నీ ఆమె చెప్పడానికి ముందుకు వచ్చింది, చెప్తూనే వస్తుంది. బాబాయ్ ఎలా చనిపోయాడో అందరికీ తెలుసు. కనుక బాబాయ్ కేసు ఈరోజు ఎవరు చంపారో చెప్పలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉంది. కనుక ఆమె ఒకటి మాట చెప్పారు. అమ్మకు తెలుసు అంటే ఆమె రాజకీయంలో ఆయన ఒక్కడే రాజకీయ నాయకుడు కాదు, నేను కూడా ఈ వైసీపీ పార్టీలో ఒక భాగంలో నేను కూడా పాదయాత్ర చేశాను, నేను కూడా కష్టపడ్డాను, ఈ పార్టీ రావడం కోసం నేను కూడా శ్రమించాను. కాబట్టి నాకు కూడా రాజకీయంగా నాకు కూడా పదవి కల్పించాలనుకున్నా, ఆ పదవిని కల్పించకుండా నాకు రావాల్సినవి ఏమున్నాయో అవి కూడా చేయలేదు. కాబట్టి అది మా అమ్మగారి సాక్ష్యం. కాబట్టి జగనన్నే మా పార్టీని మా కుటుంబాన్ని విడగొట్టాడు, కానీ ఎవరు ఏ పార్టీ కూడా విడగొట్టలేదు అనేది ఆమె చెప్పనకే చెప్పారు. సార్ ఇటు యాత్ర 2 మూవీ ఆపడానికి మీరు ప్రయత్నించడానికి చూస్తున్నా, మీరు కూడా ఒక లెటర్ కూడా రాశారు. అంటే ఎందుకు, అంటే మీరు మూవీ చూడకుండానే ఈ మూవీని ఆపడానికి ఎందుకు ప్రయత్నిస్తారు? బరాబర్ సినిమా ఆపడానికే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే యాత్ర వేరు, యాత్ర 2లో దారి తప్పింది. యాత్ర 2లో వ్యంగ్యంగా, అసభ్యకరంగా చంద్రబాబు నాయుడు గారు ట్రైలర్లో మనం చూస్తే చంద్రబాబు, సోనియా గాంధీ గారు అందరినీ కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఒక సినిమాని అడ్డు పెట్టుకొని ప్రతిపక్షాన్ని తిట్టడానికే పెట్టుకున్నారు. దానికి సెన్సార్ సర్టిఫికేట్ వాళ్ళు ఆమోద ముద్ర వేసి వైసీపీకి సపోర్ట్గా సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చి తిట్టడానికి ఆ ఒక సినిమాని వదలడం అనేది కరెక్ట్ కాదు. మీరు మొత్తం టోటల్గా రాజకీయంగా సినిమాలు ఎన్నైనా తీసుకోండి, ఎదుటి వారి ప్రతిపక్షాన్ని
మీరు ఎత్తి చూపండి, అధికార పక్షాన్ని ఎత్తి చూపండి, అంతే తప్ప దాన్ని అసభ్యకరంగా వ్యంగ్యంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అది పలానా వ్యక్తి జరగంది జరిగినట్టు చూపించడం అనేది ప్రజలను నమ్మిద్దామని చూసిన దాంట్లో మీరు సంసార్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇది ఎలక్షన్ సీజను, ఈ ఎలక్షన్ సీజన్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే 70 సినిమాలు పెండింగ్ ఉంటుండగా సెన్సార్ ఆఫీసర్కి అంత ఆంతర్యం ఏంటి, ఈ సినిమా అర్జెన్సీగా సెన్సార్ చేయాల్సిన అవసరం ఏంటి, అంతే దాంట్లో ఏంటి మీకు ఇంప్లూయెన్స్ ఉపయోగించిందా, లేకపోతే ఎక్కడైనా మీకు ఏం ఉపయోగపడ్డది, కనుక ఆమె ఆఫీసర్ తప్పు చేశారు కాబట్టి ఆమె సస్పెండ్ చేసి ఎంక్వైరీ కండక్ట్ చేయమని అడిగాం. తప్పేం లేదు కదా దాంట్లో. ఒకవేళ ఆమె కండక్ట్ చేయకపోతే మేము కోర్టు ద్వారా న్యాయ పోరాటం చేస్తాం. అంటే సార్ లోకేష్ గారు ఈ సినిమా పట్ల కోర్టుకు ఎక్కడం అనేది, అంటే గతంలో చూసుకుంటే ఎన్టీ రామారావు గారి పైన కృష్ణ గారు చాలా సినిమాలు తీశారు, అయినా ఆయన చాలా స్పోర్టివ్గా తీసుకున్నారు. ఇప్పుడు ఆయన మన్వడై ఉండి ఈ సినిమా పట్ల కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు, ఎందుకు స్పోర్టివ్గా తీసుకోవట్లేదు, సినిమా రిలీజ్ అయ్యాక చూడొచ్చు కదా ఏముందో అని. ఇప్పుడు మాట్లాడండి. ఆ రోజు సోషల్ మీడియా లేదు, ఈరోజు సోషల్ మీడియా ఉంది. ట్రైలర్ వచ్చింది, ట్రైలర్లో మనకు అర్థమైపోతుంది. రెండోది అప్పుడు స్పోర్టివ్గా తీసుకుంటే కృష్ణ గారు కూడా అసభ్యకరంగా మాట్లాడలేదు, వ్యంగ్యంగా మాట్లాడలేదు. పార్టీకి ఆయన చేసింది ఏంటి, అధికార పార్టీలో ఉన్నాడు ఆయన, ఈయన ప్రతిపక్ష పార్టీలో ఏం చేశాడు, ఏం తప్పు చేశాడు, ఈయన ఏ అభివృద్ధి ఏంది, ఎంత కుట్టుపడిపోయిందో దానికోసం సినిమాలు తీశాడే తప్ప ఈయన మొత్తం టోటల్గా వ్యంగ్యంగా అధికార పార్టీలో ఉండి ఎదుటివాడు తప్పు చేశాడని చెప్పి సినిమా తీసింది ఇదే ఫస్ట్ టైం. కనుక ఆ తప్పులు యాత్ర చూసాం, యాత్రలో ఎవరు అబ్జెక్షన్ చేయలేదు కదా. యాత్ర అనేది ఒక పాదయాత్ర, యాత్ర 2 అనేది ఎదుటి వాళ్ళని టార్గెట్ చేసి తీసిన సినిమా ఇది. కనుక యాత్ర 2 ఆపమని చెప్పడంలో అది లోకేష్ గారు కానీ ఎవరైనా తప్పలేదు. 100% న్యాయ పోరాటం చేస్తాం, ఆపడానికే ప్రయత్నం చేస్తాం. అంటే సార్ ఈ సినిమా రిలీజ్ అయితే ఎలక్షన్స్లో ఏమన్నా ఈ సినిమా ప్రభావం ఏమన్నా ఉంటుందా, ఆ భయం ఏమన్నా ఉందా? సినిమా ప్రభావం ఉన్నా ఉండకపోయినా సినిమా చూసి ఓట్లేరు. కాకపోతే ఎదుటి వాళ్ళని, ఒక మనిషిని తిట్టాలంటే సినిమా తీసి సినిమాలో లైసెన్స్ తీసుకుని సెన్సార్ సర్టిఫికేట్ తీసుకొని ఆ మనిషిని అడ్డమని తిట్టి దాన్ని యూట్యూబ్లో కట్ చేసి ఆ కట్ మొక్కలన్నీ వేసి ఆ సినిమా మొత్తం టోటల్గా పెట్టడం అనేది కరెక్ట్ కాదు కదా. ఎదుటి వాళ్ళని తిట్టడం అనేది మామూలుగా మీరు తిడుతున్నారు కదా, ఆల్రెడీ తిడుతున్నప్పుడు మళ్ళీ మీరు వచ్చి ఒక సినిమా తీసి సినిమాకు ఒక లైసెన్స్ సెన్సార్ సర్టిఫికేట్ తీసుకొని మొక్కలు కట్ చేసి మీరు యూట్యూబ్లో పెట్టడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి దాని సినిమా సెన్సార్ ఆపమని చెప్తున్నాం, గైడ్లైన్స్ ప్రకారం చేయమని అడుగుతున్నాం. అది అంటే ఎందుకు సార్ బీజేపీ ప్రభుత్వం పైన, అంటే ఎలక్షన్స్ ముందు వాళ్ళు ఏది చేసినా కూడా అది పొలిటికల్ స్టంటే అని అంటున్నారు. అంటే రీసెంట్గా అయోధ్య ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు కూడా పొలిటికల్ స్వలాభం కోసం ఇది చేస్తారు. ఇప్పుడు చిరంజీవి గారికి ఇది అనౌన్స్ చేసినప్పుడు కూడా దీన్ని కూడా పొలిటికల్ వేలో చూస్తున్నారు, ఎందుకంటారు? ఎలక్షన్స్ సీజన్ ఉంది, ఎలక్షన్ సీజన్లో అన్నీ వస్తాయి. అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠ దగ్గర స్థలం తప్ప తక్కువది ఇంకా పూర్తవడం నాకు తెలిసి ఇంకో 2 సంవత్సరాలు పడుతుంది. కనుక అయోధ్య ప్రాణప్రతిష్ఠ పెట్టడం అనేది 100% గర్వకారణం. ప్రపంచంలోనే 550 సంవత్సరాల కళ, ప్రతి హిందువు కళ, ఆ కళను నెరవేర్చినందుకు ఆయనకు ధన్యవాదాలు. కానీ ఇక్కడ ఈ పొలిటికల్గా ప్రతి దాంట్లో కూడా ప్రతి పొలిటికల్ జై శ్రీరామ్ అనేది పొలిటికల్గా హిందూ ఆర్ ముస్లిం ఆర్ మైనార్టీస్ అని అందరూ కలిపి మన దేశంలో ఉన్నాం. అలాగే ఒక బీజేపీలోనే హిందూ భక్తులు లేరు, అన్ని దాంట్లో ఉన్నారు, రామ్ భక్తులు ఉన్నారు. కనుక ఒక్క దాంట్లోనే ఉన్నట్టు పేటెంట్ మేమే హక్కు హిందువులు కానీ ఆ ప్రాంత పరిస్థితి చేసేటప్పుడు ఎలాగైతే చేశారో అది కొంచెం రాజకీయ దుమారం పెట్టింది.